చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాని మండలం బొమ్మరాజుపల్లిలో చెరువు ఆక్రమణ, మట్టి తరలింపు వ్యవహారం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. గ్రామ సమీపంలో ఉన్న మేడికుంటను గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కుమారుడు వినోద్ రెడ్డి ఆక్రమించుకుని భారీగా మట్టి తోలుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విధంగా చెరువు ఆక్రమించి మట్టి తరలిస్తే వర్షాకాలంలో కుంటనీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో కుంట నిండిపోతే నీరు నేరుగా గ్రామంలోకి చేరి ఇళ్లలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని గ్రామస్తులు గుర్రప్ప, కేశవరెడ్డి మీడియా ముందు తెలిపారు. మొత్తం అయితే ఏం మేమైతే చక్కగా చెప్తాం కాదు కాదు వాణి కూడా అడ్డాడు కదా వాణి కూడా కరెక్ట్గా ఇంటి మేము మాట్లాడుతున్నాం వీరికి ఆయన కాదు నేనంటాను దీనికి వానికి కాదు ఎంఆర్ఓతో చెప్తాను నాకు అవసరం నమస్కారము. ఇట్లా మా పెద్ద పంజాని మండలము బొమ్మరాజుపల్లి పంచాయతీలో మేడికుంట అనే చెరువుని కొచ్చెరువులో నుంచి ఆ చెరువులో నుంచి మన్ను తోలుకొని వచ్చి ఈ చెరువు పూడి చేస్తున్నారు. అది మేము పోయి అడిగిన దానికి నువ్వెవడు అడిగేదానికి మా ఇష్టమని మమ్మల్ని మాట్లాడినారు. అదే కాకుండా ఈ చెరువులో వాళ్ళు నేల యాటుకుంటే ఆటికి తోలుకోకుండా చెరువులేకంతా తోలేసి పైకి లేపుతున్నారు. మన్నుని పైకి లేపేదాని వల్ల ఈ చెరువు నిండిపోతే ఊరిలోకి నీళ్ళు వెళ్ళిపోయి ఊరిలో కూడా ఊరి వరకు నీళ్లు ఆక్రమించుకునే పరిస్థితులు ఉంది. కావున మేము అధికారులకు చెప్పినాము. ఇంకా మరి ఇప్పుడు మళ్ళీ అధికారులు కూడా వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసి కొలిపించి వాళ్ళు దాటుకుంటే వాటికి వదిలేస్తూ చెరువులోకి ఆక్రమించుకోకుండా చూడాలని ప్రార్థిస్తున్నాం. పెద్ద పంజాని మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో నేను కేశవరెడ్డిని మాట్లాడుతున్నాను. బొమ్మరాజుపల్లి గ్రామంలో మేడికుంట అనే చెరువు ఉన్నది. అది ఊరు పక్కన ఉన్నది. ఊరు పక్కన ఉన్నందువల్ల పశువులు నీళ్లు తాగడానికి ఉపయోగపడుతుంది చాలా బాగా. దాని చుట్టూ బోర్లు ఉన్నాయి, ఊరికి సంబంధించిన బోర్లు. వాటికి నీళ్లు దాంట్లో ఇంకుడు గుంతలాగా ఇంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బోర్లో మాకు చాలా పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. కానీ ఆ చెరువును కొంతమంది అంటే సుబ్బారెడ్డి, రామిరెడ్డి గారు సుబ్బారెడ్డి కొడుకు వినోద్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వచ్చి ఆక్రమించుకొని సుమారుగా ఒక అర్ధ ఎకరాకు పైన ఆక్రమించుకున్నారు. దానికి మళ్ళా మట్టితోలు ఇప్పుడు లేపేస్తున్నారు. దాని మట్టితోలు నీళ్లు పోకుండా చేయడం వల్ల కట్ట తెగిపోయే ఆస్కారం ఉన్నది. ఊరి చెరువు కట్ట తెగిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పశువులకి గొర్రెలకి కావాల్సినంత నీరు ఉన్నది, దాన్ని లేకుండా పోతుంది. అది కాకుండా దాంట్లో ఊట గుంతలు ఉన్నాయి. ఆ ఊట గుంతలకి మోటార్లు పెట్టి తోలేస్తున్నారు. ఆ ఊట గుంతల వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఊట గుంతలు ఉన్నందువల్ల ఆ చెరువులో నీళ్లు ఎప్పుడూ అయిపోవు. ఎంత ఎండాకాలం వచ్చినా కూడా మా చెరువులో నీళ్ళు అయిపోవు. దాన్ని కాకుండా పంటలకు తోలుకుంటూ పశువులకి గన నీళ్ళు లేకుండా చేస్తున్నారు. వర్షాలు ఎనికిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పశువులకి తాగడానికి నీళ్లు అన్నిటికీ ఉపయోగంగా ఉంది. దానికంతా ఇబ్బంది వస్తుంది. బోర్లకు కూడా నీళ్లు ఇంకడం వల్ల బాగా ఉంటుంది. అది కూడా తోలేస్తుంటే ఇంకుడు గుంతలు లేకుండా పోవడం వల్ల బోర్లో నీళ్లు అయిపోయి ఊరికి సమస్య వస్తుంది, తాగునీటి సమస్య వస్తుంది. కావున దీనిని దయదలిచి సంబంధించిన ఆఫీసర్లు చర్య తీసుకుని దీంట్లో ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత ఆక్రమించుకున్నారు అని తేల్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఇట్లు బొమ్మరాజుపల్లి గ్రామస్తులు కేశవరెడ్డి, గుర్రప్ప, సదానందరెడ్డి, నాగరాజరెడ్డి మేము
దీన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. దీని మీద ఫిర్యాదు చేస్తున్నాము. దీనిని సంబంధించిన వ్యక్తులు సార్లు పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాము.